నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఆన్లైన్లో ఈ మధ్య కాలంలో రకరకాల డేటింగ్ యాప్స్ వస్తున్నాయి. మీరు ఒంటరిగా ఉన్నారా? మీకు బోర్ కొడుతుందా? అయితే మాతో చాట్ చేయండి అంటూ సమాజంలో జనమే లేనట్టు ఓ మాట చెప్పుకోవడానికి బయటకు వచ్చి దొరకనట్టు ప్రచారం చేస్తున్నాయి ఈ డేటింగ్ యాప్ సంస్థలు. అయితే ఇలాంటి ప్రచారాలకు మోసపోయి ఆన్లైన్లో డేటింగ్ యాప్లకు ఎడిక్ట్ అయితే ఇక అంతే సంగతులు. ఎవరికీ తెలియదు కదా అని ఏది పడితే అది సోషల్ మీడియాలో డేటింగ్ యాప్లో సీక్రెట్లు పంచుకుంటే కొత్త చిక్కులు వచ్చి పడతాయి. తాజాగా టీ అనేటువంటి డేటింగ్ యాప్లో ఇలా సమాచారం పంచుకున్నటువంటి మహిళ ఇప్పుడు చిక్కుల్లో పడింది. వారు సీక్రెట్గా మాట్లాడుకుందంతా బయటకు లీక్ అయిపోయింది. అబార్షన్ల నుంచి వివాహేతర సంబంధాల వరకు మొత్తం సీక్రెట్లు బయటకు వచ్చేసాయి. ఈ యాప్లోని వేలాది యూజర్ల ఫోటోలు, గుర్తింపు కార్డులు కూడా లీక్ అయిపోయాయి. అసలు ఈ డేటా లీక్ ఎలా జరిగింది? లీక్ అయినటువంటి సమాచారంలో ఏముంది? సంస్థ ఏం చెప్తుంది? అసలు ఈ డేటింగ్ యాప్లు ఎంతవరకు సేఫ్? టీ డేటింగ్ యాప్ లోని లక్షల మంది వినియోగదారుల సమాచారం లీక్ కావడం సంచలనంగా మారింది. ఈ యాప్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ అన్సెక్యూర్డ్ గా ఉండటం, ఎటువంటి పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ లేకపోవడంతో సమాచారాన్ని మొత్తం హ్యాకర్లు దొంగలించారు. ఈ డేటాబేస్ లో యూజర్ల సమాచారం సులభంగా యాక్సెస్ చేయగలిగే విధంగా ఉండటంతో హ్యాకర్లు దీనిని దుర్వినియోగం చేశారు. హ్యాకర్లు సుమారు 72,000 ఫోటోలను, 1.1 మిలియన్ ప్రైవేట్ మెసేజ్లను యాక్సెస్ చేశారు. ఆ తర్వాత వాటిని ఆన్లైన్ లో పెట్టేశారు. టీ యాప్ నుంచి లీక్ అయిన డేటాలో సుమారు 72,000 అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి. వీటిలో 13,000 సెల్ఫీలు, గుర్తింపు కార్డులు కూడా ఉన్నట్లు తేలింది. అలాగే 59,000కు యాప్ లోని పోస్టులు, కామెంట్లు, డైరెక్ట్ మెసేజ్లు హ్యాకర్లు లీక్ చేశారు. అబార్షన్లు, వివాహేతర సంబంధాలు వంటి సున్నితమైన విషయాలకు సంబంధించిన చాటింగ్ లో లీక్ అయిన డేటాలో ఉన్నాయి. కొన్ని చాట్లలో యూజర్ల రియల్ పేర్లు, ఫోన్ నెంబర్లు, సమావేశ స్థలాలు కూడా ఉన్నాయి. అయితే 2024 ఫిబ్రవరి కంటే ముందు సైన్ ఆఫ్ చేసిన యూజర్ల డేటా మాత్రమే లీక్ అయినట్లు గుర్తించారు. టీ డేటింగ్ యాప్ సంస్థ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. డేటా లీక్ అయిన వెంటనే దీనిని గుర్తించి సరిచేశామని సంస్థ తెలిపింది. సైబర్ సెక్యూరిటీ నిపుణులు నియమించి సిస్టంలను సరిచేస్తున్నామని తెలిపింది. ఈ లీక్ ఒక పాత డేటా స్టోరేజ్ సిస్టమ్ నుంచి జరిగినట్లు, కొత్త సిస్టంలలో ఈ సమస్య లేదని సంస్థ పేర్కొంది. యూజర్లు తమ పాస్వర్డ్లను మార్చాల్సిన అవసరం లేదని, ఖాతాలను డిలీట్ చేయాల్సిన అవసరం లేదని సంస్థ తెలిపింది. అయితే ఈ లీక్ వల్ల యూజర్ల గోప్యతకు జరిగిన నష్టం గురించి సంస్థ స్పందించలేదు. అసలు టీ యాప్ అంటే ఏమిటి? టీ డేటింగ్ యాప్ సాధారణంగా టీ అని పిలువడే ఈ యాప్ మహిళల కోసం రూపొందించిన ఒక మొబైల్ అప్లికేషన్. ఇది 2023లో విడుదలైంది. ఈ యాప్ ను షాన్ కుక్ అనే వ్యక్తి స్థాపించాడు. తన తల్లి ఆన్లైన్ డేటింగ్ లో ఎదుర్కొన్న అనుభవాల నుంచి ఈ యాప్ తయారు చేశాడు. ఈ యాప్ మహిళలు తాము డేట్ చేసినా, డేట్ చేస్తున్నా లేదా డేట్ చేయాలనుకుంటున్న పురుషుల గురించి సమాచారాన్ని షేర్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. యూజర్లు పురుషుల ఫోటోలను అప్లోడ్ చేయవచ్చు. వారి గురించి రెడ్ ఫ్లాగ్ లేదా గ్రీన్ ఫ్లాగ్ రేటింగ్లు ఇవ్వవచ్చు. టీ పార్టీ, గ్రూప్ చాట్ ద్వారా అనుభవాలను చర్చించవచ్చు. యాప్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్, బ్యాక్గ్రౌండ్ చెక్, సెక్స్ అఫెండర్ డేటాబేస్ చెక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 2025 జూలై నాటికి ఈ యాప్ కు 4.6 మిలియన్ యూజర్లు ఉన్నారని సంస్థ పేర్కొంది. అయితే ఇలాంటి చాలా డేటింగ్ యాప్స్ అమెరికాలో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో భారత్ లో కూడా పెరుగుతున్నాయి. కొత్త పరిచయాలు, ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి తమ డేటింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ప్రచారం చేస్తున్నారు. ఈ యాప్లలో యూజర్లు ప్రొఫైళ్లను క్రియేట్ చేస్తారు. ఫోటోలు, వ్యక్తిగత సమాచారాన్ని అప్లోడ్ చేస్తారు. స్వైప్ లేదా మ్యాచింగ్ ఆల్గారిథం ద్వారా ఇతర యూజర్లతో కనెక్ట్ అవుతారు. టీ యాప్ వంటి కొన్ని యాప్లు మహిళల భద్రతపై దృష్టి పెడితే టిండర్, జంబుల్, ఓక్ క్యూపిడ్ వంటి యాప్లు సాధారణ డేటింగ్ కోసం ఉపయోగపడతాయి. అయితే వీటిలో సమాచారం షేర్ చేయడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. భారత్లో డేటింగ్ యాప్లు ఇటీవలే బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రముఖ డేటింగ్ యాప్లలో టిండర్, బంబుల్, అదేవిధంగా ఓక్ క్యూపిక్, ట్రూలీ మ్యాడ్లీ, ఐస్ క్వాక్లీ, హింగ్ ఇలాంటివి చాలా ఉన్నాయి. భారత్లో అనేక డేటింగ్ యాప్లు చట్టబద్ధమైనవి. కానీ ఇవి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2011, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 పరిధిలో పనిచేయాలి. ఈ చట్టాల ప్రకారం యూజర్ డేటా ప్రైవసీ, భద్రతను కాపాడాలి. అయితే ఇవి ఎంతవరకు సెక్యూరో తెలియదు. భారత్లో టీ యాప్ పెద్దగా ఉపయోగించినప్పటికీను దీని డేటా లీక్ భారతీయ యూజర్లను కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యాప్ గ్లోబల్ యూజర్ బేస్ను కలిగి ఉంది.